ఆ బంధువుల ఇంటికి వచ్చి అక్కడ సాయిబాబా గుడికి వెళ్ళి ఇక్కడ దగ్గర చూడవలసినవి ఏమున్నాయని చెప్పి అడిగితే ఇక్కడ గొలముడు అని బాబు అక్కడికి వెళ్ళు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడికి వెళ్ళు స్వామి ఉంటారు. అప్పుడు ఆ టైంలో రావడం జరిగింది. 30వ తారీఖు 1వ నెల 1981 సంవత్సరం స్వామివారితో అమృత హస్తాలతోటి ఒక దారం విభూతి పెట్టి, అది విభూతి జాగ్రత్త పెట్టి వాళ్ళ దారం కట్టుకోవాలని కూడా తెలియదు. ఆ టైంలో రావడం జరిగిందండి. ఆ తర్వాత నేను కాన్వెంట్లో 60 రూపాయల జీతాన్ని జాయిన్ అయ్యాను. 60 రూపాయల జీతాన్ని జాయిన్ అయితే ఫస్ట్ జీతంలో 5 రూపాయలు ఎంఓ చేశాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆశ్రమానికి 5 రూపాయలు అన్నదానానికి. మళ్ళీ ఫస్ట్ జీతం 5 రూపాయలు తీసుకున్నాను. మళ్ళీ కాన్వెంట్లో మానేసినప్పుడు మళ్ళీ 60 రూపాయల జీతంలో మళ్ళీ లాస్ట్ జీతం 5 రూపాయలు పంపించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ అన్నదాన కార్యక్రమం అవుతున్నా, ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం అవుతున్నా అలాగే అన్నదానానికి అంటే ఎంతో కొంత కడుతూ ఉంటాం. అయితే భౌతికంగా ఏదో వృత్తిరీత్యా ఏదో చేసుకుంటున్నప్పుడు కూడా ఈ ఆధ్యాత్మికంగా ఎక్కువగా తిరగడం అలాగా వెనతో పెట్టి విద్యను అన్నట్టుగా పూర్వజన్మ వికృతం వచ్చి ఇటువంటి మిత్రుల యొక్క సాహచర్యం వల్ల అది అలాగా జరుగుతూ ఉంటుంది. మా ఏదైనా ఒక బాణసంచ కలుగుతూ ఉంటాం, బాణసంచ శుభ్రం చేస్తూ ఉంటాం. ఏదో గణపతిని నిలబెట్టినప్పుడు, వినాయక నవరాత్రికి, దేవి నవరాత్రికి కదా ఆ శుభ వేసినప్పుడు శుభకి కరగొద్దని ఉంటున్నాను. ఎట్టలాగా అక్కి అలా తగిలితే పైకి మన పైకి వెళ్ళిపోతున్నాయి. ఏంటో ఒక ముత్యాలలాగా వేసేస్తుంది. అందులో ఏమన్నా మిన్నలాంటి ఏమన్నా పెడితే డామ్ డామ్ అని వెళ్తున్నాం. అలాగే మహాత్ముని యొక్క స్పర్శ వల్ల సాధువునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం రోడ్డు తీర్థం, సేవనం ముఖ్యదాయకం. సాధు మహాత్ములు ఎక్కడెక్కడ ఉన్నారో ఏపీ పట్టుకుని వాళ్ళని దర్శించుకునే వాళ్ళ స్పర్శ, వాళ్ళ సంభాషణ చేసుకోవడం వల్ల కూడా మనకి ఈ ఆధ్యాత్మ మార్గంలో చాలా చాలా ముందుకెళ్తాం. ఇది ఉపయోగిస్తూ పైకి ఎలా అయితే ఉందో ఆ విధంగా మరి మన భగవాన్ వెంకటేశ్వర స్వామి గారు మన వైవి రాజు గారిని ఎన్నుకున్నారు. భగవాన్ వెంకటేశ్వర స్వామి ప్రచారం నిమిత్తం, సమ్మేళనం నిమిత్తం ఆయన ఆ జోగును అలా ఎలాగైతే జస్ట్ పుట్టిస్తే టక్మని పైకి వెళ్ళిపోతుందో రైమని, అలా మనం కూడా ఈ సమ్మేళనం అనేటువంటి వంకని మనందరం కూడా ఇక్కడ చేర్చారు స్వామి భగవాన్ వెంకటేశ్వర స్వామి వీరి ద్వారా. ఈ రుచి మరిగిన తర్వాత మనం అందరం కూడా ఎలా చేయాలంటే దినదినాభివృద్ధి అంటూ పైకి జబ్బు ఎలాగైతే పైకి వెళ్ళిపోతుందో అలా మనం కూడా దినదినాభివృద్ధిగా పైకి ఎదుగుకి వెళ్ళిపోతున్నాం. అయితే ఈ లోపల మనం చేయవలసింది ఏంటంటే ప్రతి మనిషికి కూడా త్రికరణ శుద్ధి అని ఉన్నారు. త్రికరణ శుద్ధి మనస, వాచ, కర్మ. మన మనసులో ఏదైతే ఉందో అదే నోటితోటి చెప్పాలి. నోటితోటి ఏదైతే చెప్పామో చేతలు కూడా అదే చేయాలి. దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఆ త్రికరణ శుద్ధి అంటే ప్రతి మనిషికి కూడా ఉండాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉండొచ్చు, లేకపోతే అయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి కంపల్సరీ తప్పనిసరిగా ఈ త్రికరణ శుద్ధి అంతా ఉండాలి. నేను ఈ త్రికరణ శుద్ధి ఉన్నట్లయితే అనుకోకుండా మన పువ్వుల నుంచి ఎలాగైతే సువాసన వస్తూ ఉంటుందో పప్పులు సహజంగానో అలాగే ఆటోమేటిక్గా త్రికరణ శుద్ధి